నమస్కారం అండి. నేను డాక్టర్ శిల్ప అన్నంవార్, ఎంఎస్ నేత్రరోగ. ఎంఎస్ నేత్రరోగ అంటే ఆయుర్వేదిక్ ఆప్థాల్మాలజీ. దీంట్లో ఇప్పుడు మనం చూస్తే కంటిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సర్జరీ అని మనం ఎప్పుడైతే మాట్లాడతామో దాంట్లో ఫస్ట్ సర్జరీ అనేదే క్యాటరాక్ట్ సర్జరీ ఫస్ట్‌గా మా ఆచార్య సుశ్రుత గారే స్టార్ట్ చేశారు. దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఏన్షియంట్ టైం నుంచి కూడా మనం సర్జరీ ఆయుర్వేదం ద్వారానే నేర్చుకున్నామనేది. ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి కంటిలో, వాటికైతే సర్జరీ అవసరమే ఉంటుంది. అలాంటి సమస్యలలో కూడా సర్జరీ లేకుండా మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంటిలో ప్రాబ్లమ్స్‌లలో ముఖ్యంగా డయాబెటీస్ మనం చూసాము. డయాబెటీస్‌లో మ 20-30% పేషెంట్స్‌కి రెటినోపతి అంటే డయాబెటీస్ వల్ల కంటి రెటినా డ్యామేజ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటికి ఏంటంటే అలోపతిలో వాటికి చూస్తే మనం లేజర్ ఇవ్వడము, యాంటీ వెజెఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వడము ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ లేజర్ కూడా అప్ టు సమ్ ఎక్స్టెంటే అంటే కొంచెం ఏరియా వరకే చేయగలుగుతాము. దీంట్లో ఎవ్రీ టైమ్ 90% విజన్ సేవ్ చేసుకోవడానికి 10% సెల్స్ని మనం బర్న్ చేస్తాం. లేజర్ ఈజ్ నథింగ్ బట్ బర్నింగ్. అలాగే ఇప్పుడు ఎన్నో యాంటీ వెజెఫ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. ఆ యాంటీ వెజెఫ్ ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ ఓకే బాగానే ఉంది. దీంట్లో ఏంటంటే మీకు ఇమీడియట్‌గా యాక్షన్ వస్తుంది. మీకు అప్పుడే విజన్ ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. కానీ అది ఒక టెంపరరీనే ట్రీట్మెంట్. దాంట్లో మీకు ఫస్టే చెప్తారు. ఈ 1 ఇంజెక్షన్ తీసుకుంటే మీకు 1 మంత్ వరకి క్లారిటీ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. అయితే ఆయుర్వేదంలో అలా కాకుండా ఏదైతే ప్రాబ్లమ్ ఉంది దాన్ని మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తున్నాము. దాని ద్వారా ఏంటంటే ఓకే మీకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే ఉంటుంది ఇది. కానీ ఒక్కసారి ఏదైతే ట్రీట్మెంట్ అయిపోతుందో అది పర్మనెంట్ ఉంటుంది. అది మీకు పర్మనెంట్ క్యూర్ లాగా ఉంటుంది. ఒక్కసారి ఏదైతే ఏదైతే ప్రాబ్లమ్ వస్తుంది రెటినాకి, ఆ రెటినా ప్రాబ్లమ్‌ని మనం మొత్తం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో పేషెంట్స్‌ని మనం ఇక్కడ వితౌట్ ఇంజెక్షన్స్, వితౌట్ లేజర్ కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎన్నో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మయోపియా లాంటి ప్రాబ్లమ్స్. మయోపియాలో సర్జరీ లేకుండా ఓన్లీ నేత్ర క్రియాకల్ప అని అంటారు. అంటే కొంచెం ఐలో థెరపీస్ చేస్తాం మనం వేరియస్ టైప్స్ ఆఫ్. ఆ థెరపీస్ ద్వారా కూడా ఐ పవర్ అనేది మనం రిడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఐలో ఏ కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం ఉంచుకోవచ్చు. దాంతోపాటు విజన్ ఇంప్రూవ్‌మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు.